హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ పొటాటోస్ ఇంట్లో ఉంటే సింపుల్ మెథడ్‌లో చాలా ఈజీగా స్వీట్ పొటాటోతో కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్వీట్ పొటాటోని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఉడికించుకున్నటువంటి స్వీట్ పొటాటోని ఒక కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చీలను, హాఫ్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, ఒక స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, 4 స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా కలుపుకోవాలి. మీకిక్కడ ఈ బ్యాటర్ అనేది లూజ్‌గా ఉంటే కొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని కట్లెట్స్‌లా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఈ కట్లెట్స్‌ని పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీ అయిన స్వీట్ పొటాటో కట్లెట్స్ రెడీ అవుతాయి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.